శ్రీరామచంద్ర ట్రైన్ ఇక్కడ ఆగిందేంటి? ఏం చెబుతానమ్మా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. రైలు రోక్ అయి ఉండొచ్చు, రిజర్వేషన్ గొడవ అయి ఉండొచ్చు, ఏపీ బంద్ అయి ఉండొచ్చు, నక్సలైట్లు బాంబు పెట్టి ఉండొచ్చు, జంట నగరాల్లో కర్ఫ్ అయి ఉండొచ్చు, బండి ఆగి ఉండొచ్చు, నా బొంద అయి ఉండొచ్చు. ట్రైన్ డ్రైవర్ ఎవడో గాని ఇతగాడికి పద్మశ్రీ వచ్చే. రైలు కదులుతున్నట్టే లేదు. నా కర్మండి, ట్రైన్ నడవడం లేదు, ఆగే ఉంది. ఒరే గోవిందు, ఓపిరి ఆడటం లేదురా. ఏం భయం లేదమ్మా, వచ్చే స్టేషన్ సికింద్రాబాద్. లలిత రంజనేది సికింద్రాబాద్ స్టేషన్ వస్తుందిగా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళినట్టుంది. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లేకపోవడం నా బ్యాడ్ లకే. మీ నాన్నతో చెప్పి ఒక హెలికాప్టర్ కొనిపించుకోవే. అమ్మా వచ్చేస్తుందమ్మా, కొద్దిసేపట్లో స్టేషన్ వచ్చేస్తుంది. అమ్మా అరే నా లిప్స్టిక్ పడిపోయింది. లలిత చైన్ లాగవే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మళ్ళీ ఏమైంది? తప్పండి. ఏమ్మా, వాట్ హ్యాపెండ్? చైన్ ఎందుకు లాగా? నా లిప్స్టిక్ పడిపోయింది, అందుకే లాగాను. లిప్పు స్టిక్ పడిపోయిందా? లిప్పు స్టిక్కుల కోసం, హెయిర్ పిన్నుల కోసం, బలపాల కోసం చైన్ లాగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? లలిత దొరికిందా? చైన్ లాగడం నేరం తెలుసా? ఫైన్ కట్టాలి అంతేగా. దట్ ఈస్ 500 రూపీస్. మళ్ళీ రైలు ఆగింది ఏమిట్రా? నా ప్రాణం పోయేటట్టుందిరా. అమ్మా చేతులెత్తి నమస్కరిస్తాను. రైలు కదలకపోతే నేను బతకనమ్మా. టీసీ గారు తొందరగా ట్రైన్ మూవ్ కానివ్వండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను రైల్వే ఎంప్లాయీ సార్, ప్లీజ్ సార్. అమ్మా అమ్మా గార్డ్ గారు, కంపార్ట్మెంట్ లో ఓ ముసలి చచ్చిపోయింది. శవంతో పాటు మేము ప్రయాణం చేయం. శవాన్ని దించేయండి, లేదా వాళ్ళని వేరే బోగిలోకి పంపించండి. Number 7428 Rayalaseema Express from Guntakal to Secunderabad is arriving on platform number 1. Guntakal నుండి సికింద్రాబాద్ నకు వచ్చు రాయలసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. నేను ఎంత జాగ్రత్తగా సామాన్ డిక్కీలో పెట్టానో అంత మర్యాదగా ఆ నోటు తీసి నా చేతిలో పెట్టకపోతే నీ కారు, ఆ నోటు, నువ్వు, నేను ఇక్కడి నుంచి కదలం. షిట్. నాకు వచ్చు విజిల్. ఇది మామూలు విజిల్ కాదు పాప, పోలీసు విజిల్. పోలీస్ విజిలా? మరి ఏరి పోలీసులు? అటు చూడు. కింద పడ్డ ఆ నోటు అమ్మాయి గారి లెక్కలో 10 రూపాయల కాగితం మొక్క. కానీ మనకి కష్టం, మన నెత్తురు అన్నం అల్లా. అమ్మాయి గారు మన దైవాన్ని తీసి నా చేతిలో పెట్టకపోతే ఏం జరుగుతుంది? గుంపుగా మీదకి వచ్చేసరి మనల్ని గుంపులో గోవిందా చేస్తారేమో, తీసిచ్చేవి. అమ్మా కనకదుర్గ, నా తల బిరుసు కూతురు
ఏ గొడవల్లోనూ తలదూర్చకుండా తల వంచుకుని తిన్నగా ఇంటికొచ్చేటట్టు చూడు తల్లి. అమ్మగారు అమ్మగారు అమ్మాయి గారు వచ్చేసారమ్మా. వచ్చేసిందా కనకదుర్గా? డేస్ బాగా లేవు కదమ్మా, నువ్వు క్షేమంగా రావాలని ఇప్పుడే కనకదుర్గకు 100 కోకోనట్స్ కొట్టాను. ప్రయాణం ఎలా జరిగింది? గాడిద గుడ్డులా జరిగింది. ఏమిటమ్మా కనకదుర్గా, వాట్ హ్యాపెండ్? యా, ఫ్లైటింగ్ కాల్ టు సింగపూర్ 612261. ఇండియాలో ఎదురుగా ఉన్న మదర్ని వదిలేసి ఎక్కడో సింగపూర్ లో ఉన్న ఫాదర్ కి ఫోన్ చేస్తున్నావు. ఏం జరిగిందమ్మా? I'll teach him a lesson, bloody swine. ఎవడమ్మా వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే కూలీ. అయ్యో, రైల్వే కూలితే ఎందుకు సున్నం పెట్టుకున్నావే? వాడే అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. I'll see his end. ఇంపాసిబుల్. ఈ రోజు ఫుల్ డే నీకు బ్యాడ్ గా ఉంది. హలో, వాట్? సింగపూర్ లైన్స్ బాగలేవా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ మూసుకుని కాకా హోటల్ పెట్టుకోండి. వాట్? yes. చెప్పానా ఈ రోజంతా బ్యాడే. మొదలష్టం పిల్ల, దానికి ఏం పోయా కాలం వచ్చి గొలుసు లాగింది. అరగంట ముందు వచ్చుంటే ఆ తల్లి బతికుండేదేమో. ఈ భాగ్యనగరంలో మొట్టమొదటి మారుతి 1000 cc ఏసీ కారు నాకే వచ్చింది. యు సీ మిస్టర్ మేనేజర్, లాయర్ శ్రీపతి ఇస్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ది ట్విన్ సిటీస్. ఈ వార్త గల్ఫ్ వార్ కంటే డైనమిక్ గా పేపర్లన్నింటిలోనూ ప్రముఖంగా ప్రచురింపబడాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, మంచి స్కెచ్ ఇస్తాను, ఓ స్టిల్ లోడ్ తీసుకో. రెడీ. పాయింట్ నెంబర్ 1, హూ ఆర్ యూ? ఐఎమ్ రంజని, మారుతి డీలర్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారి ఓన్లీ డాటర్ని. అయితే మాత్రం నా కారు తాళం లాక్కోవడం మర్యాదేనా? ఈ సిటీకి కొత్త కారు వచ్చిన ముందు నేను తోలాలి. జస్ట్ 2 రౌండ్స్ కొట్టేస్తాను. అలా కూర్చోండి. మేనేజర్, అతను కూల్ డ్రింక్ ఇప్పించండి. సార్, ఈ ఫోజ్ బాంబ్ ఒక ఫోటో తీయమంటారా? కింద పడి ఉంటే ఫోటో తీస్తావా? దిస్ ఈజ్ టూ మచ్. తన కారు ఇంకొకళ్ళు డ్రైవ్ చేయడం ఎంత మాత్రం ఒప్పుకోడు లాయర్ శ్రీపతి. పోరా గణపతి. గణపతి నీ బొజ్జలా ఉంది. ఏమిటి దౌర్జన్యం? సిటీలోనే ఒక లీడింగ్ లాయర్ ని నేను తలుచుకుంటే, మీరు తలుచుకుంటే కోర్టుకు లాగుతారు, మా అమ్మాయి గారు తలుచుకుంటే కాటికే లాగుతారు. ఈ ఫోటోలో ఫోటో తీస్తాను సార్. వీడు కాటికెడతాడట, ఫోటో తీ. భలే పడ్డాది.